ఏంటంటే ఇప్పుడు మన సంబంధించిన అంశం ఏంటంటే వీడియో చూపించడం వల్ల మీకు వచ్చిన ప్రయోజనం లేదు. మీరు ఏం వెలగబెట్టారో చెప్పండి. 10 ఏళ్ళు మీరు వెలగబెట్టిన దాన్ని ఏం చేశారో చెప్పండి అంతే. మానవతరాయ్ వీడియో పెట్టి ప్రయోజనం లేదు. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నుంచి మానవతరాయ్ కాంగ్రెస్ పార్టీలో చేరంగానే ఎట్లా గొప్ప. నేను బిఆర్ఎస్ పార్టీలో పుట్టలేదు, పెరగలేదు. నేను టికెట్ రాకపోవటంలో నన్నే పిలిచారు, నన్ను ఆహ్వానిస్తే వచ్చిన. అదే విధంగా నా పార్టీ నన్ను గర్వాపసి పెడితే వచ్చిన. అర్థమైందా? నా పార్టీ నా గర్వాపసి పెడితే నేను వచ్చిన. మీలాంటి వాళ్ళకి అన్యాయం జరిగింది రా అంటే వచ్చిన మా పార్టీలోకి. అంతేగా నేనే నీ పార్టీలో రాలే. రా బాబు నీకు న్యాయం చేస్తారా అని అన్యాయం జరిగితే వచ్చిన రాజకీయాలు ఇద్దరు కూడా సమయం మనం కాటాలి. ప్లీజ్ పార్టీ ఏమైనా అనుభవించిందా, చేసిందా, ఏమైనా సాధించిందా? పుట్టుకు నీ పార్టీలో ఉన్నా ఇక్కడ పార్టీతో ప్రస్తావన లేదు. మీ కాస్త తెలివిని ప్రదర్శించి నేను చెప్పిన సమాధానం చెప్పండి. మీరు 10 ఏళ్ల పాటు ఏం వెలగబెట్టారు? ఓకే రైట్. మీరు ఇద్దరు కూడా కొంచెం సమన్వయం పాటిస్తే మనం చర్చలకు వద్దాం. ఏ విధంగా దోచుకున్నారో వ్యక్తిగత దోషణలకు సంబంధించింది ఏమన్నాడు దాని గురించి ఎందుకమ్మా నీకు? నువ్వు విషయం మాట్లాడు. Right. Okay. Right. Come to the point. Both of you. Come to the point. Please. On behalf of Foresight TV, I'm requesting both of you to please concentrate on the debate only. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడిండు. Yes. కాళేశ్వరం ప్రాజెక్టులా ఎన్ని బ్యారేజ్లు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌస్లు ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్ల మేర సరంగాలు నవ్విండ్రు, ఎంత నీళ్లను నిల్వ చేసి ఉంటారు, ఎన్ని ఎత్తిపోస్తున్నారు, వాళ్ళకి ఏం తెలియదండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఓన్లీ మేడిగడ్డనే అనుకుంటున్నారు. ఇంకా కూడా వీళ్ళు మేడిగడ్డనే కాదు, దానిలో 3 బ్యారేజ్లు ఉన్నాయి, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 21 పంప్ హౌస్లు ఉన్నాయి, 203 కిలోమీటర్ల మేర సొరంగాలు ఉన్నాయి, 1531 కిలోమీటర్ల గ్రావిటీ ఉన్నాయి, 800 కిలోమీటర్ల మేర ప్రెషర్ మెయిన్స్ ఉన్నాయి, 530 మీటర్ల ఎత్తుకు నీళ్లను లిఫ్ట్ చేస్తే 244 టీఎంసీల నీటిని వినియోగం ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు. అప్పుడు కేసీఆర్ గారి హయాంలా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పంపులు ఆన్ చేస్తే మల్లన్న సాగర్ కు, కొండపోచమ్మకు, మన అన్నపూర్ణకు, మన మిడ్పానేరుకు అన్నిటికీ నీళ్ళు వచ్చేటి. ఎండాకాలంలో కూడా చెర్లు మస్తళ్ళు దునికేటి అండి. ఇప్పుడు తీరా చూసేసరికి కేసీఆర్ గారి మీద కోపంతో వీళ్ళ ఇసుక దందాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి దాదాపుగా 6 నుంచి 7 కిలోమీటర్ల మేర లారీలను పెట్టుకొని ఇసుక రీచ్లను తవ్వుకుంటారు. ఈ ఇసుకతోటి కాళేశ్వరం శనేశ్వరం వీళ్ళ కాదు, కాళేశ్వరం ఏటీఎం లాగా వీళ్ళకి పనిచేస్తుంది. ఇప్పుడు ఇసుక దందాలు చేసుకుంటా. ఇంకొకటి ఏమన్నాడు కేసీఆర్ గారు చీకటి కోసంగా పెట్టిండు అని అన్నాడు. ఎక్కడ పెట్టిండు, ఏం చేసిండు కేసీఆర్ గారు అనేది ఆయన మాటల్లోనే విందాం. చాలా డిస్టర్బెన్స్ ఉంది మేడం. we are unable to listen that one, but we can explain it. It's enough to me. నా మాట వినిపిస్తుందా జమీల్ గారు? కొంచెం అదే ఆయన నిండు అసెంబ్లీ సాక్షిగా ఆయన దోస్త్ ఎవరైతే ఉన్నాడో ఈయన చీకటి కొట్టంలో పెడితే ఆయన దోస్త్ చెట్టగలుగుతానండి. ఆయన దోస్తు జైల్లో, ఈయన దోస్తు చెప్పండి. జైలు అంటే తెలియదు, బెయిల్ అంటే తెలియదు. కేసీఆర్ గారు ఏ విధంగా ఈయనను జైలు వేసిండు, ఎందుకు జైలు వేసిండు ఏంది అనేది I will come back. రాయ్ గారు మీ దగ్గరకు వస్తాను. కొంచెం పావని గారు ఏదైతే ఉన్నదో వర్షన్ కంప్లీట్ చేసినాక I will come back to you. Okay, right. జమీల్ గారు గ్రాక్ లో కొడితే రేవంత్ రెడ్డి అనేటాయనే ఎందుకు జైల్లో వేయండు, ఏం చేసి జైల్లోకి వేయండు, అసలు ఆయన పోవాల్సిన కారణం ఏమున్నదని కొడితే ఏమొస్తుందంటే రేవంత్ రెడ్డి అంటే ఓటుకు నోటు కేసు. రేవంత్ రెడ్డి అప్పట్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ 2015లో ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నారు. ఈ కేసు 2015 మే 31న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉద్భవించింది. రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు 50 లక్షల రూపాయలు ఇచ్చి ఓటు వేయాలని
పెట్టినట్టు ఇది అందరికీ తెలుసు. ఏదైతే ఉన్నదో అది అది నిజమా కాదా? అరే నిజమా కాదని ఇప్పుడు కాదు ఇప్పుడు విషయం ఏంటంటే పాస్పోర్ట్ బ్రోకర్ విదేశాలకు అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసిండు, దొంగ నోట్లు ముద్రించిండు. మరి ఇది నిజమా కాదా? నీళ్లు కావాలి, అక్కడ కేఆర్ఎంపీల నుంచి నీళ్లు తీసుకుపోతారు, ఆంధ్రోళ్ళని అక్కడికి ఇట్లా కన్నుల పడి నీళ్ళకు పోయిన రైతుల కోసం. దేనికోసం పోయిండు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి వర్యులు ఓటుకు నేటు కేసుల అడ్డంగా దొరికి దొంగ ఆయన జైల్లోకి పోయింది. ఆయన జైల్లో పెట్టడం వల్ల ఉగ్రవాద తీవ్రవాద అయింది. ఉగ్రవాది కంటే తీవ్రవాది కంటే ఎక్కువ ఒక ప్రజాస్వామ్యం, ప్రజల చోత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూల్చడానికి చూసిన దొంగ ఆయనే. ఆయన జైల్లో పెట్టడం కాదు, ఇంకేం చేసినా పాపం ఏం చేసినా పాపం లేదు. కేసీఆర్ గారు ఏం చేసిండు 10 ఏళ్లల్లా ఏం చేసిండు అని అడుగుతున్నారు. మా సోదరుడు మానవతా రాయ్ ఉన్నప్పుడే చెప్పిండ్రు, టిఆర్ఎస్ పార్టీల తలసరి ఆదాయంలా నెంబర్ 1 చేసిండు, జిఎస్టిబిలా నెంబర్ 1 చేసిండు, పేదరిక నిర్మూలన నెంబర్ 1 చేసిండు, విద్యుత్ లా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిండు. ఎప్పుడు వస్తుందో తెలియని కాలం నుంచి 24 గంటల నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసిండు కేసీఆర్ గారు. ఓకే, ఈ విషయంపై ఒక్కసారి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మీరు మాట్లాడారు కదా, ఓకే మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడిన సమయానికి సంబంధించింది కేసీఆర్ గారు